మహబూబ్ నగర్ రాజకీయం మరింత ముదిరింది. డీకే అరుణపై జూపల్లి తీవ్రంగా మండిపడ్డారు. అరుణ కుటుంబానికి అన్ని దొంగ తెలివితేటలేనన్నారు. డీకే అరుణకు రాజకీయ భిక్ష పెట్టింది తానేనన్నారు. చంద్రబాబుతో పొత్తును సమర్థించడం సిగ్గుచేటంటున్న జూపల్లితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. సార్ చెప్పండి, నిన్న మీ యొక్క జిల్లాలో నిన్న కాంగ్రెస్ వాళ్ళు అంత ప్రచారం చేస్తారు. ముఖ్యంగా తెలంగాణలో దొరల పాలన అంతమందించేందుకు కాంగ్రెస్ కోటేయాలని చెప్పి కూడా పిలుపునిచ్చే పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు వాస్తవంగా ప్రజాక్షేత్రంలో దొరలంటే ఇప్పుడు కమ్యూనిటీ తీసుకోవడం కాదు. వాస్తవంగా ప్రజలు పరిపాలన మనుషులు అరే మంచి పాలన అని అంటారు. నాకు వచ్చే అర్థం క్యాస్ట్తో సంబంధం లేకుండా ఇలా కొడంగల్ ఉన్నారు, కొడంగల్ గురునాథ్ రెడ్డి గారు ఉన్నారు. గురునాథ్ రెడ్డి గారు దొరండి అంటారు ఇక్కడ, గురునాథ్ రెడ్డి గారు దొరండి అంటారు ఇక్కడ. అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ సొంత ఊర్లో కూడా వాళ్ళది కూడా గడి అంటారు, దొరలి అంటారు. అట్లాగే అంటే అది క్వశ్చన్ కాదు. అది ఏదైనా విమర్శ చేస్తే ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలు తీసుకొని మాట్లాడాలి. ఈ సమస్య ఇట్లా ఉంది. సపోజ్ మా దగ్గర 98 జీవో గురించి మాట్లాడుతున్నాం. 98 జీవో అనేది 1985 ఎన్టీ రామారావు ఇచ్చిండ్రు. అంటే శ్రీశైలం నిర్వాసితులకు ఆ ప్రాజెక్టులో ఉన్న ఉద్యోగాలు, శ్రీశైలం డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగాలు వాళ్ళకి ఇస్తామని జీవో సారాంశం. మరి 85 నుంచి 2014 వరకు వాళ్ళే అధికారం ఉన్నారు కదా, 29 సంవత్సరాలు. మరి ఎందుకు చేయలే అంటే ఆ జీవో అది చెప్తలేదు. జీవోలో అందులో ఉన్న ఉద్యోగాలు నేను వచ్చిన తర్వాత కూడా 30 మందికి ఇప్పించినాం, పర్మనెంట్ జాబ్స్ ఇప్పించినాం. అయినా కూడా వాళ్ళం కూడా ఓదార్చే ఇన్ని సంవత్సరాలు ఆశపడ్డారు కాబట్టి వాళ్ళకి ఏదో రకంగా కొంత ఆర్థిక సహాయం చేయించాలో ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేం క్లోజ్ కాలే. అట్లాగే కర్నూలు జిల్లాలో ఉన్న వాళ్ళు ఇక్కడికి రప్పించి ఏర్పాటు చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. అన్నప్పుడు ప్రజా సమస్యలు తీసుకొని ఇది లేదంటే బాగుంటుంది. మీరు కరెంట్ ఇచ్చిండ్రా, మీరు సాగునీరు ఇచ్చిండ్రా, మీరు ఇది చేసినా అట్లా అడిగితే దానికి అర్థం ఉంటుంది. ఎప్పుడు ఏ చర్చలో అయినా ప్రజలు, ప్రభుత్వం, ప్రతిపక్షం పాత్ర ప్రతిపక్షం పోషించాలా. ప్రజలకు ఇది చేసింది కావాలా, మీరు చెప్పింది చేయలేదు అని మాట్లాడితే బాగుంటుంది. 2 విషయాలు అంటారు. భూములకు సంబంధించి దళితులకు 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది అంటారు. అటు అడిగితే దాన్ని తప్పు పట్టడం వాళ్ళను. ఎందుకంటే ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ప్రభుత్వం అసెంబ్లీ ఇచ్చినాం. ఎక్కడైతే ప్రైవేటు భూములు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నామో, ఎక్కడైతే రైతులు అమ్ముతున్నా కొని ఇస్తున్నాం. మా నియోజకవర్గంలో కూడా ఉదాహరణకు 3-4 గ్రామాలు ఉన్నాయి. కొప్పునూరు, పెద్దమరూరు, వెల్టూరు అని. ఈ గ్రామాల్లో ఒక్కో గ్రామాల్లో 200-300 ఎకరాలు కొని ఇచ్చినాం. ఒక వెల్టూరు అనే గ్రామం ఉంది, అక్కడ ఇంకో 10 కుటుంబాలు మాత్రం మిగిలిపోయినాయి. అంటే వీళ్ళు ఏం చేయాలా? వీళ్ళు ఉట్టి ప్రేలాపలు కాకుండా నిజంగా దళితుల ప్రేమ ఉంటే అయ్యా పలానా జిల్లాలో పలా గ్రామాల్లో అమ్మేవాళ్ళు ఉన్నారు, మీరు ఎందుకు కొంటున్నా అడగాల, అమ్మించే ప్రయత్నం చేయాలా. అంటే చేస్తలేరు. నిజంగా రాజకీయ కోణంలో ఏదో బట్టగాల్సి మీద చేయాలంటే అది రాజకీయం మస్తు మాట్లాడచ్చు, దానికి వాల్యూ ఉండదు. ఆ పని చేస్తలేరు. మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ గ్రామాల్లో నేను ప్రతి మీటింగ్ చెప్తా ఉంటా, అయ్యా మీ గ్రామాల్లో వ్యాపారులు కావచ్చు, ఎన్ఆర్ఎస్ బయట ఉన్న వాళ్ళు అడగండి, మాట్లాడండి. మార్కెట్ రేట్ ప్రకారం ఇప్పుడు ప్రాజెక్టుల కోసం తీసుకుని ఎట్లా ఇస్తున్నామో అదే ప్రకారం తీసుకు కొనిస్తున్నాము, వాళ్ళందరూ ఇచ్చినాం, తీసుకుంటున్నాం. అది చెప్తలేరు. అంటే వాళ్ళకి అంశం ఏం లేదు కాబట్టి కేసీఆర్ దింపడమే ఆ లక్ష్యం అంటారు. అంటే వేరే లక్ష్యం లేదు కాబట్టి, అంటే శాంక్షన్ అంటే వాల్యూ లేదు. అయితే కమిషన్ల కకృతి కోసమే మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం జాప్యానికి కారణం అని చెప్పి కూడా నిన్న కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తారు. మీ మీద ఎలా చూస్తారు ఈ విమర్శలు? నేను స్పష్టంగా ఇప్పుడే చెప్పిన, 2005లో మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల మొదలైంది. 2005లో గద్వాల నెట్టెంపాడు మొదలైంది. గద్వాల నెట్టెంపాడు ప్రాజెక్టు కంటే మొదలు 2005లో మొదలైనటువంటి సేమ్ టైంలో మొదలైన కల్వకుర్తి ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు పంపింగ్ చేసి ఫస్ట్ లిఫ్ట్ సింగోడు ద్వారా నింపినాం. ఇది నింపిన 6 నెలలకు 9 నెలలకు కరెక్ట్ జ్ఞాపకం, 6 నెలలకు 9 తర్వాత నెట్టెంపాడు ఒక మోటార్ ఆన్ అయింది. దీని అర్థమైంది ఒకటి. రెండవది ఇంకో మాట చెప్పినాం. దాని తర్వాత నేను 3.5 సంవత్సరాలు నేను రాజీనామా చేసి 3 సంవత్సరాలు దూరం ఉన్నాను కదా. మరి 3.5 సంవత్సరాల్లో నీవే మంత్రి ఉన్నావు కదా జిల్లాలో, నేను మంత్రి లేను కదా. మరి అప్పుడు 2వ లిఫ్ట్ ఎందుకు మొదలు కాలే, ఎందుకు పంపింగ్ చేయలే? అంటే నేను మళ్ళీ మంత్రి అయినాక అధికారం 2014 నుంచి 3 ఏళ్ళు వెంటబడితే 2వ లిఫ్ట్ 3 ఏళ్ళు పూర్తి చేయించిన. దీని అర్థమైంది
ఎవరు కక్కుర్తి పడ్డట్టు? మీరు పడ్డా నేను పడ్డా? మీరు కక్కుర్తి పడ్డట్టుగా ఆల్రెడీ ఒక కేసు రిజిస్టర్ అయింది. ప్రతాప్ రెడ్డి అని క్రాంతి కన్స్ట్రక్షన్ మా నియోజకవర్గాన్ని గోపులాపురం ఏ క్లాస్ కాంట్రాక్ట్ అయినా ఆయన గద్వాల టెండర్ తీసుకుంటే ఆయనే కంప్లైంట్ ఇచ్చిన ఎఫ్ఐఆర్. ఇట్లా భరసింహారెడ్డి వీళ్ళు నా పైన ఒత్తిడి చేసి డబ్బులు అడుగుతావు నన్ను ఒత్తిడి చేస్తే ఆయన కంప్లైంట్ ఇచ్చిండు, పనులు ఆపిన వాళ్ళు, అందుకే ఆలస్యమైంది. అరే మీరు చేసి మళ్ళీ ఉల్టా చోరు కోతాడు అన్నట్టుకంటే ఇది ఎక్కడ న్యాయం? ఓవర్ టు స్టూడియో.